గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. తెలంగాణ రాష్ట్రంలో రెండవ పెద్ద జాతర అయినటువంటి సూర్యాపేట జిల్లా పెద్దగట్టు లింగమంతుల జాతర నిన్నటి నుంచి కూడా ప్రారంభమైందని కూడా చెప్పచ్చు. పెద్ద ఎత్తున కూడా భక్తులు వచ్చే అవకాశం ఉంది. మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంతో కాకుండా విధంగా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులు వచ్చి కూడా స్వామివారిని దర్శించుకున్న పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. మొత్తం కూడా ఏదైతే సూర్యాపేట హైవేకి పక్కనే ఉన్నటువంటి లింగమంతుల జాతర పైన పెద్దగట్టు జాతర అంటారు, పైన స్వామివారు ఉంటున్న పరిస్థితి ఉంది. మొత్తం కూడా యాదవులు పెద్ద ఎత్తున కొలిచే పండుగ జాతరలో కూడా పెద్దగట్టు జాతర ఒకటని కూడా చెప్పుకోవచ్చు. ఉదయం పెద్ద ఎత్తున కూడా ఉదయం నుంచి కూడా ఇక్కడికి భక్తులు వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్ కూడా చూస్తున్నాం. మొత్తం కూడా లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్న పరిస్థితి. వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఫైర్కి సంబంధించిన ఫైర్ సేఫ్టీ, ఫైర్ సిబ్బంది, అదేవిధంగా పోలీసులు మొత్తం కూడా మొత్తం కూడా ఆర్టీసీ బస్సులు కూడా ఇక్కడికి ఏర్పాటు చేసినామని కూడా చెప్తున్నాం. పెద్ద ఎత్తున కూడా పోలీసు బందోబస్తు కూడా ఇక్కడ మొత్తం నిర్వహిస్తున్నాం అని కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తం కూడా ఏదైతే పెద్దగట్టు జాతరకు అతి పాత్రమైనది ఇది శివసత్తులు యాదవులకే ఇది అతిపెద్ద జాతర అని కూడా చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఏదైతే లింగమంతుల జాతర ఉందో ఈ లింగమంతుల జాతర కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులు వేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం చూస్తున్నాం. మొత్తం కూడా వీరందరూ కూడా స్వామివారిని కూడా దర్శించుకొని కూడా వస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. మొత్తం కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి. మొత్తం కూడా భక్తులు స్వామివారిని దర్శించుకొని కూడా స్వామివారికి బోనాలు సమర్పించుకొని కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? మేము నల్గొండ జిల్లా చిచ్చాలం. 15 సంవత్సరాలు ఒకసారి వస్తూ ఉంటాం ఖచ్చితంగా. ఇక్కడ జాతర బ్రహ్మాండంగా ఉంటుంది, మంచిగా ఉంటుంది, అనుకున్న కోరికలు నెరవేరుతూ ఉంటుంది. మేము ఒక 10-20 సంవత్సరాల నుంచి ఖచ్చితంగా వస్తాం. మేము ఏది అనుకుంటే అది ఖచ్చితంగా సాధిస్తూ ఉంటాం. మాది నల్గొండ జిల్లా చిట్యాల. మేము ఒక 10 సార్లు వస్తున్నాము. మేము ఏది అనుకుంటే అది అవుతుంది. ఇక్కడ మా యాదవుల దేవుడు ఏదంటే అదే. మార్నింగ్ ఏమేమి చేస్తారు? మొత్తం యాదవులకు సంబంధించిన సాంప్రదాయం ప్రకారము స్వామివారికి నైవేద్యం గంపలు బోనం చేసి ఆటలు మూసుకొని సంప్రదాయంగా చేస్తారు. 2 సంవత్సరాలు ఒకసారి పండుగ వస్తుంది కదా. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కదా. ఈ మధ్య మధ్యలో వచ్చిపోతారు జనాలు బాగా. ఇప్పుడు మధ్య మధ్యలో చాలా మంది వచ్చిపోతారు. మంచిగా లైవ్ వచ్చి మంచిగా అవుతున్నాయి. ఇప్పుడు ఏంటంటే పబ్లిక్ రావడం మంచిగా ఎంజాయ్ బాగుంటుంది అన్నట్టు. చూడడానికి పబ్లిక్ బాగుంటారు. పెద్ద ఎత్తున వస్తారు భక్తులు. మొత్తం యాదవ్స్ వస్తారు. బోళ్ళు, డోనాలు, గంపలు, ఆటలు ఇవన్నీ తీసుకొని వచ్చి మంచిగా ఎంజాయ్ కుటుంబ సమేతంగా వచ్చి మంచిగా ఇక్కడ అన్ని చేసుకొని పోతారు. కోరుకునే మొక్కలు నెరవేరుతాయి. ఈ మేడచెరు మండలం సూర్యాపేట జిల్లా రామాపురం నుంచి వచ్చిన మేము ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం. 2 ఏళ్ళకి ఒకసారి జాతర జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ జనాలు వాతావరణం బాగానే ఉంది, మంచిగా ఉంది. అంతా మొత్తం కూడా లింగమంతుల జాతర, పెద్దగట్టు జాతర విశిష్టత ఏంటి? మొత్తం ఇక్కడ కోరుకున్న కోరికలు మొత్తం బాగా జరుగుతాయి కదా. ప్రతి ఒక్కళ్ళు కూడా నమ్మకంతో ఇక్కడ ఈ సాంగ్కి మొక్కులు చెల్లించుకుంటారు, ఏటపోతులు కోసుకుంటారు. మొత్తం పిల్లలతో సహా అందరూ ఇంటిల్లాదులు అందరూ వచ్చి చల్లగా తీసుకొని పోతారు. బాగున్నాయి, సౌకర్యాలు బాగున్నాయి, అన్ని వసతులు కూడా బాగున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా మంచిగా అన్ని పకడ్బందీగా అన్ని నిధులు చేసి బాగా చేస్తుంది. గుడికి బాగానే ఉన్నాయి. పాలు పొంగిచ్చి నైవేద్యం అంటే పాలు పొంగిచ్చి గొర్రెపోతూ అవి కోయటాలు మొక్కు. చాలా బాగుంది, అన్ని బాగున్నాయండి, చాలా బాగుంది, హ్యాపీగా ఉంది. ఇంతమంది వస్తున్నామండి. 3 years ఒకసారి వస్తాం. దీంతో 7 times 8 times రావండి. చాలా బాగుందండి. మేము విజయవాడ నుంచి వచ్చాము. విజయవాడ బాగుంది, జాతర బాగుంది. ఇంతకుముందు 2 times వచ్చా, ఇది 3వసారి. అంతా ఏర్పాట్లు అన్ని బాగానే ఉన్నాయి. దర్శనం కూడా ఫ్రీగా అయిపోయింది. సూర్యాపేట ఇక్కడ నుంచి లోకల్ బాగుంది. అన్ని ఏర్పాట్లు బాగున్నాయి, రక్షణ బాగుంది, అన్ని బాగుంది. గుడిలో నిర్వహణ అంతా బాగుంది. భక్తులందరూ వచ్చి ఆశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాం. మొత్తం కూడా భక్తులు కూడా చెప్పండి, ఏంటి, ఎప్పుడు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు? పొద్దుగాల వచ్చినాం అన్న. ఎక్కడి నుంచి వచ్చారు? పెద్దపాఠశాల జాతర బాగుంది, జనం ఫుల్. ఓకే అన్న, ప్రతిసారి వస్తాం. గడ్డిపల్లి
జాతరకు చాలా బాగా జరుగుద్ది, ప్రతి సంవత్సరం వస్తాం మేము. ప్రతి సంవత్సరం వస్తారా? మంచిగా జరుగుద్ది. ఈ రోజు కూడా దర్శనం మంచిగా అయింది. ఇంతమంది జనాలు వచ్చారు, వేరే రాష్ట్రాల నుంచి కూడా తరలి ఎక్కడెక్కడి నుంచో వస్తారు, మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడు వస్తాం ప్రతి సంవత్సరం. ప్రత్యేకత ఏంటి? పెద్దగట్టు లింగమంతుల జాతర అంటే ప్రత్యేకత ఏంటి మీకు తెలిసిన శివుడు స్వయంభూ గెలిచిండు. ఇక్కడ గొల్లలు వచ్చి ఇక్కడ బోనాలు చెల్లించి మేకపోతులు కోసుకొని గొర్రెపోతులు కోసుకొని వండుకొని తిని అన్ని కులాల వాళ్ళు వచ్చి దర్శనం చేసుకొని పోతారు. ఇంకా మంచిగా జరుగుద్ది జాతర. ప్రతి సంవత్సరం జరుగుద్ది. 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుద్ది. మాది నల్గొండ నుంచి వచ్చి మా ఊరు నుంచి దగ్గర దగ్గర ఒక 50 గంపలు వెళ్ళాయి. 50 ప్రతి సంవత్సరం వచ్చేస్తాం. ఆ గంపలు తీసుకొని ఎన్ని గంటలకు మీరు ఊరు నుంచి బయలుదేరి ఊళ్ళో 9ంటికి వెళ్ళాం. ఊర్లో గంపలు ఊరేగించుకుంటా బయటకు వస్తాకే 11:30 అయింది. ఇడికి వస్తాకే 4 అయింది. 4 నుంచి మళ్ళీ గంపలు గొర్రెపొడలు బోనాలు తీసుకొని తిప్పుకొని మళ్ళీ మొక్కు చెల్లించుకుంటాం. ఇప్పుడు బోనాలు సమర్పించి రిటర్న్ మళ్ళీ గంగమ్మ జాతర అల్ల టేక్ మెట్ల కాడిపోతాం. ఆడ మళ్ళీ గంగదేమకు బోనం పెట్టి గంగ కాడ యాటం కోసి మళ్ళీ వెళ్తాం. బయలుదేరుతాం. రేపు సాయంత్రం వెళ్తాం. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? నాకు ఊహ తెలిసిన కానీ వస్తున్నాను. ఎంతమంది వస్తారు మీ గ్రామం నుంచి? మా గ్రామం నుంచి ఇంత ముందుకు ఒక దగ్గర 70-80 బండ్లు వచ్చేది గంపలు. అంటే ఇప్పుడు అది సండే జరుగుతుంది కాబట్టి జర కొద్దిగా తగ్గింది. అంటే గంపలు స్వామివారికి నైవేద్యం ఏమేమి తీసుకొస్తారు, ఎట్లా తయారు చేస్తారు? గొర్రె పొట్టేలు, గజ్జల్లాగు, అవసరాలు, గజ్జలు అవన్నీ బోనం అన్ని తీసుకొని గంప ఎత్తుకొని వస్తాం. నైవేద్యం వండుకొని ఇంటికాడ బోనం గిట్ట పెట్టుకొని గొర్రె పొట్టలు పట్టుకొని వస్తాం. మొత్తం కూడా పెద్దగట్టు లింగమంతుల జాతర అంటేనే గొర్రె పొట్టేలు జాతర మొత్తం కూడా యాదవ్ మా కులదేవత, మా యాదవ్ పండుగ అది. అందరం జరుపుకుంటాం, అన్ని కులాల వారు జరుపుకుంటాం. కానీ పండుగ యాదవ్ అంటే సమ్మక్క సారక్క తర్వాత అతి పెద్ద పండుగ యాదవ్ సోదరుది ఇది పెద్దగట్టు సూర్యాపేట జిల్లా. ఓకే, మేము మటంపల్లి నుంచి. బాగుంది, మంచిగా ఉంది. దర్శనం అయింది, మంచిగా ఉంది. ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం మేము. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? మిర్యాలగూడ నుంచి. యాదవులకు సంబంధించిన పండుగ పెద్దగట్టు జాతర ఎట్లా అనిపిస్తుంది మేడం? చాలా సంతోషంగా ఉంది. చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఫుల్గా ఎంజాయ్ చేస్తుంటారా? ప్రతి సంవత్సరం వస్తుంటాం. మాకు మొక్కులు చెల్లించుకుంటాం. మాకు అన్ని విధాలా మంచి చేస్తాడు. చిన్నపిల్లలు పెట్టాల్సింది మీరు కూడా సంతోషం అంతే. లింగమంతులు అంటేనే డాన్సులు, డప్పులు, దరువులు అన్ని ఉంటాయి. అన్ని వేసినాం, అన్ని ఫుల్ ఎంజాయ్. చాలా వరకు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు కూడా చేస్తున్నాం. చాలా వరకు కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వృద్ధులు కూడా అదే క్యూ లైన్ లో వస్తున్నటువంటి ఆ పరిస్థితి కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా క్రౌడ్ ఎక్కువ అవుతున్న పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో కూడా పెద్ద ఎత్తున కూడా ఆ క్రౌడ్ పెరిగే అవకాశం ఉన్నట్టు భక్తులు కూడా ఎట్లా ఇబ్బంది లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తామని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితిని బట్టి రద్దీ దృష్టిలో ఉంచుకొని కూడా వచ్చే భక్తులు కూడా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూస్తామని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రజలందరికీ నమస్కారము. అందరికీ శనార్థి. నేను పెద్దంబర్పేట నుంచి వస్తున్నా. నేను రాబట్టి కూడా చిన్నప్పటి నుంచి వస్తున్నా. ఈ మందగంప ఎత్తుకోవడం 18 సంవత్సరాల నుంచి ఎత్తుకొని వస్తుంటా. 2 ఏళ్లకోసారి ఈ దండి జాతర. ఈ జాతరకు లక్షలాది భక్తులు వచ్చి దేవుని దర్శించుకుంటారు. స్వామివారి మొక్కుకొని వెళుతుంటే, స్వామి మా బాధలు కష్టాలు పోతే నీకు మందగంప ఎత్తుకొని వస్తామని మొక్కుకుంటాము. మొక్కుకొని పోయిన తర్వాత అలాగనే మందగంప ఎత్తుకొని స్వామివారికి అన్ని పూజకు సరిపోయే అన్ని సామాగ్రులు అన్ని గంపలు పెట్టుకొని కుంకుమ పసుపు బోనంకుండ నైవేద్యానికి సమానం అన్ని తీసుకొని ఈ గంపలోపడ పెట్టుకొని గంపకు పూజ ఇచ్చుకొని అలంకరణ చేసుకొని ఈ గుడి చుట్టూ తిరిగి 3 ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకొని అలాగే ఈ గంపలున్న బియ్యము కొత్త కుండ బియ్యం ఉంటాయి. కొత్త కుండల బియ్యం పోసి నైవేద్యం వండి స్వామివారికి మళ్ళీ పొద్దుగాల బోనం తీసుకొచ్చి సమర్పించి భక్తి శ్రద్ధలతోని కోరిన కోరికలు తీర్చే స్వామి పెద్దగట్టు లింగన్న అంటే చాలా మహిమగల తండ్రి. ఏ బాధలు ఏ కష్టాలు వచ్చినా పారదోలే స్వామి. చాలా మహిమగల తండ్రి. ఓలింగా ఓలింగా. నా పేరు సింధు, మాది పస్నూరు. మేము ప్రతి సంవత్సరం ఈ పండుగ జరుపుకుంటాము. మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. మేము కోరుకున్న కోరికలన్నీ మాకు నెరవేరినట్టు మంచిగా అనిపిస్తుంది. మేము మా ఊరు నుంచి చాలా మంది గంప కడతాము. ప్రతి సంవత్సరం మేము చాలా బాగా జరుపుకుంటాము. సమ్మక్క సారక్క తర్వాత ఇది చాలా పెద్ద పండుగ తెలంగాణలో. మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈరోజు గంప కడతాం, బోనాలు చెల్లిస్తాము. దేవుడికి మొక్కులు చెల్లించుకుంటారు. మాకు చాలా సంతోషం.
మంచిగా ఏర్పాట్లు కూడా బాగున్నాయి. మంచిగానే అవుతుంది. తెలంగాణ ప్రజలకు లింగమంతు పెద్దగట్టు జాతరకు అందరికీ శుభాకాంక్షలు. ఇది మా ఊరు కేసారం. మా కేసారం నుంచి దేవరపేటతో సహా దేవుణ్ణి తీసుకొచ్చి ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఈ జాతరని చేస్తారు. ఈ జాతర ప్రత్యేకత అంటే మొక్కుతే వరం ఇచ్చే దేవుడు అనమాట. పిల్లలకైనా పెద్దలకైనా సంతానం కలగకపోయినా ప్రతి ఒక్క ఏం కోరుకుంటే ఆ వరాలు ఇచ్చే దేవుడు అనమాట. అందరికీ తెలంగాణ పెద్దగట్టు జాతర శుభాకాంక్షలు. దాదాపు మా వివాహమై 25 సంవత్సరాల నుంచి మేము ఈ జాతరను నెలకొల్పుతున్నాము. మంచిగా అనిపిస్తుంది. మా పాపకు 20 ఏళ్ళు. ఇప్పటికీ వాళ్ళ చదువులు కానీ వాళ్ళు ప్రతి ప్రయోజకులు కావడానికి కానీ ప్రతి ఒక్కదానికి ఆశీస్సులుగా ఈ జాతర జరుపుకోవడం లింగమంతుల జాతర జరుపుకుంటున్నాము. లింగమంతుల జాతరకు సంబంధించిన జాతర కూడా సూర్యాపేట జిల్లా కలెక్టర్ కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతోటి కలెక్టర్ గారు ఉన్నారు. కలెక్టర్ గారు తెలుసుకునే ప్రయత్నం. సార్, మొత్తం కూడా క్రౌడ్ పెద్దగా ఉంది. ఏర్పాట్లు ఏ విధంగా చేశారు సార్? మనం ముందే చాలా మంది జనాలు భక్తులు ప్రత్యేకంగా దర్శనానికి వస్తారని అనుకొని ఏర్పాట్లు చేయడం జరిగింది. అన్ని శాఖలు సిబ్బంది అధికారులు డిప్లాయ్ చేస్తూ పోలీసు యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. లక్షల మంది వచ్చినా కూడా వారు స్మూత్ గా ఇక్కడ దర్శనం తీసుకుని వారు భక్తులు ఈ పండుగలో పాల్గొంటున్నారు. మనం చూస్తున్నాం మొత్తం 2 సంవత్సరాలు ఒకసారి కూడా ఆ జాతర అవుతుంది. లక్షలాది మంది కూడా వస్తున్న పరిస్థితి. వేరే రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చేవారు కొంచెం. వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఎన్ని రోజుల వరకు కూడా ఈ కార్యక్రమాలు కొనసాగుతుంటాయి సార్? మీకు తెలిసిన విషయం, ఈ జాతర 16 ఫిబ్రవరి నుంచి 20 ఫిబ్రవరి దాకా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి మనం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్ డెపో కింద గుట్ట కింద ప్రాంతంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంది ఇప్పుడే ఆ సౌకర్యాలు వాడుకుంటూ వస్తూ ఉన్నారు. కొంతమంది వారు ఓన్ ప్రయాణంలతో కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. వారు కూడా వేరే వేరే జోన్స్ ఏర్పాటు చేసి అక్కడ వారికి ఉండడానికి మిగతా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం కూడా లక్షలాది మంది వస్తున్న క్రమంలో కూడా పారిశుద్ధ్యానికి సంబంధించి కూడా విష జ్వరాలు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది కదా. ఆరోగ్య శాఖ తరపు నుంచి ఎలాంటి జాగ్రత్తలు? ప్రత్యేకంగా అన్ని శాఖలు, వైద్య శాఖ మాత్రమే కాకుండా అన్ని శాఖలు టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వైద్య శాఖ టీమ్స్ కూడా 24/7 మానిటరింగ్ ఉన్నది. వేరే వేరే ఏరియాలో వాళ్ళకి స్పెషల్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా లీన్ అవర్స్ లో, అంటే భక్తులు కొంచెం తక్కువ వచ్చే సమయంలో మున్సిపాలిటీ శాఖ ఆధ్వర్యంలో, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ చేసుకుంటూ శానిటేషన్ మెజర్స్ కూడా టేకప్ చేయడం జరిగింది. అదే విధంగా జాతర పూర్తి అయిన తర్వాత కూడా ఈ ప్రాంతానికి మొత్తం శానిటైజ్ చేసి ఏ విధంగా అంతకుముందు ఉండే దానికన్నా మించిన మనం ఈ ప్రాంతానికి మళ్ళీ క్లీన్ చేయడం జరుగుతూ ఉన్నది. థ్యాంక్ యూ సార్. మొత్తం కూడా ఏదైతే సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఒకటే చెప్తున్నారు, భక్తులు వచ్చే రద్దీని పట్టుకొని కూడా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఇప్పటికే ఆ ఎండ ఎక్కువ ఉన్న క్రమంలో కూడా చలుమ పందిర్లు కూడా వేయడం జరిగిందని చెప్తున్నారు. మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా వేరే రాష్ట్రం చూస్తున్న ఆ భక్తులకు కూడా ఇక్కడ ఇబ్బంది రాకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశామని కూడా చెప్తున్నారు. ఆర్టీసీతో మాట్లాడి ఆర్టీసీ సంబంధించిన బస్సులను కూడా ఏర్పాటు చేశామని కూడా చెప్తున్నారు. మరొక 2-3 రోజులు కూడా ఎక్కువ క్రౌడ్ వచ్చే అవకాశం ఉంది కానీ వచ్చే భక్తులకు కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్తున్నారు. పారిశుద్ధ్యానికి విషయానికి వస్తే పారిశుద్ధ్యాన్ని కూడా ఎప్పటికప్పుడు కూడా శానిటైజేషన్ చేస్తున్నామని కూడా చెప్తున్నారు. విష జ్వరాలు వ్యాప్తి చెందకుండా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని కూడా కలెక్టర్ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.